అందరికీ నమస్కారం. స్వయంగా శివుడే లింగాన్ని సృష్టించిన ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఈ యొక్క ఆలయం గురించి, ఆలయం యొక్క విశేషాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్వయంగా శివుడే లింగాన్ని సృష్టించిన తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే దెబ్బకు దశ తిరగాల్సిందే. మహాలింగేశ్వర స్వామి ఆలయంను మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంను శివుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడిగా మనకు దర్శనమిస్తాడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయంకు తగ్గట్టే ఆలయంలో ఉన్న శివలింగం కూడా చాలా పెద్దగా ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. సాధారణంగా శివలింగాన్ని మహాపురుషులు లేదా రాజులు ప్రతిష్ఠింపచేసి దానికి ఆలయాలను కూడా నిర్మిస్తారు. మరికొన్ని చోట్ల స్వయంభూగా వెలుస్తుంది. అయితే ఇది కొంత అరుదైన విషయం. ఇదిలా ఉండగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒకే ఒక చోట ఆ పరమశివుడు ప్రతిష్ఠించిన శివలింగం ఈ యొక్క చోటు మాత్రమే మనం చూడడం వీలవుతుంది. అంతేకాకుండా ఆయన చాలా ఏళ్ల పాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టాడని కూడా కథనం కూడా ఉంది. అందువల్లే ఆ ఆలయం భూమిపై ఉన్న అన్ని శివలింగాల కంటే ప్రతిష్టాతమైనది కూడా చెబుతారు. ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్టు మనకు కనిపిస్తాయి. చెట్టుకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. ఇటీవల మద్ది చెట్టు కేవలం మధ్యార్జునం శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం ప్రక్కనే భారతదేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబికా దేవి ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. కొత్తవారు మన వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.